ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు మనకి బాబా గారు అయితే ఎటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారో ఒక్కసారి అయితే మనం చూసేద్దామండి. ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, తల్లి షిరిడీ నుండి నేను నీ ఇంటికి నేరుగా వచ్చాను తల్లి, నన్ను ఆహ్వానం పలుకుతావా బిడ్డ? ఈరోజు చివరి వరకు నీకు ఒక అదృష్టాన్ని అయితే ఇచ్చేసి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ఏదో తెలియని ఒక సందేశాన్ని అయితే, ఒక నిగూఢ అర్థం కలిగినటువంటి సందేశాన్ని అయితే మనకి బాబాగారు అయితే చెప్తూ ఉన్నారండి. కాబట్టి ఈరోజు ఎందుకు వచ్చారు బాబాగారు, అలాగే మన కోసం ఏమి తీసుకొచ్చారు, ఆ యొక్క అదృష్టం ఏమిటి, ఏ అదృష్టాన్ని ఇచ్చి వెళ్తారు, ఏంది అనేది బాబాగారు మనకి ఏమందించాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా బాబాగారు సందేశం మనం ఆయన ద్వారానే ఉందామండి. కాబట్టి ఈ వీడియో చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు, అలాగే మనకి ఎటువంటి అలాంటి అదృష్టాన్ని అయితే ఇస్తున్నారో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి. కాబట్టి ఈ వీడియో అయితే పూర్తిగా చూసి మీరైతే బాబాగారి కృపకైతే పాత్రలు కండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నేను పెట్టేటువంటి అన్ని వీడియోలు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ దగ్గరికి వస్తాయండి. అలాగే మీరు కూడా ఎటువంటి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరైతే ఆ యొక్క సాయి యొక్క సందేశాన్ని అయితే వినగలుగుతారండి. ప్రతిరోజుని వినేద్దామండి. తల్లి, నీకు షిరిడి నుంచి నేను నీ ఇంటికి నేరుగా నీ ఇంటికే వస్తున్నాను తల్లి. నేనే స్వయంగా నీ వద్దకి వస్తున్నాను బిడ్డ. బాబా నాతో ఉన్నావా అని చెప్పి నువ్వు ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా తల్లి. మరి బాబా నా వెంటే ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటావు కదా. మరి అలా అడిగినప్పుడు నేను కాదంటానా తల్లి? నీ కష్టం వస్తే నేను తీరుస్తాను కదా, నాకు మాట ఇచ్చావు కదా, నా మాట నీకు వినిపిస్తుందా బాబా అని చెప్పడం కూడా ఎప్పుడు కూడా నువ్వు వేడుకుంటూ ఉంటావు కదా. మరి అలాంటప్పుడు తల్లి నీ వెంటనే ఉన్నాను కదా. మరి ఎందుకంటే ఈరోజు నేను నేరుగా షిరిడీ నుంచి నీ ఇంటికి రావడానికి నీ ఇంటికి రావడానికి కారణం కూడా అదే తల్లి. మరి బిడ్డ నాతో వస్తావా మరి అని బాబా అయితే చెప్పి అడుగుతున్నారండి. మరి ఆహ్వానం అయితే పలుకుదామా వద్దా అనేది మన విషయం మీద ఆధారపడి ఉంది. మరి ఆ యొక్క ఆహ్వానం పలకడం వల్ల ఏ అదృష్టాన్ని అయితే ఇచ్చి వెళ్తారు అనేది ఒకసారి అయితే మన తండ్రి చేతుల మీద, మన తండ్రి మనకు ఎటువంటి గొప్పదైనటువంటి వరాన్ని అయితే ఇస్తున్నారో, అలాగే మన సాయి తండ్రి మనకి ఎటువంటి క్షేమ సమాచారాన్ని అయితే తీసుకుని వచ్చారో షిరిడి నుంచి, అలాగే ఇంకా మరిన్ని విశేషాలన్నీ కూడా మనం సాయినాథన్ ద్వారానే తెలుసుకుందామండి. తల్లి, నీ దగ్గర ఒంటి చేత్తో రాలేదమ్మా, నేను అదృష్టాన్ని అయితే తీసుకుని వచ్చాను తల్లి. అయితే సాయి నువ్వు ఆహ్వానం పలకడం ఒకటే తరువాయి, మరి తరువాత నీ బతుకంతా కూడా అదృష్టంతో నిండిపోతుందమ్మా బిడ్డ. ఇక పడినటువంటి కష్టాలు అయితే ఏమున్నాయో, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలు తల్లి. కన్నీరు అయితే తుడుచుకో తల్లి. అనారోగ్య సమస్యలు అనుభవిస్తూ ఉన్నావు కదా, మరి మనసంతా కూడా చాలా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది కదా. మరి ఈ కష్టాలన్నీ కూడా, అలాగే బాధలన్నీ కూడా తట్టుకోలేకపోతున్నావని నీలో నువ్వు ఒకే ఒక్క ఆశ ఏంటి అంటే, బాబా నువ్వు ఉన్నావు అనే నమ్మకమే నన్ను నిలబెడుతుంది బాబా అని నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా నాకు వెళ్ళగక్కుతూ ఉంటావు. కాబట్టి అయితే అంతటి ఆవేదనలను అర్థం చేసుకోకున్నాను తల్లి. కాబట్టే నేనైతే ఆ బాధను విన్నాను కదా, అలాగనే అందుకని నేను అక్కడి నుంచి అయితే నీ కోసం అదృష్టాన్ని అయితే తీసుకుని వచ్చాను తల్లి. మరి నీ అదృష్టాన్ని నీకు అందిన తర్వాతనే నేనైతే షిరిడీ అయితే వెళ్తాను తల్లి. మరి నీ జీవితం ఎలా ఉంటుందో చెప్పమంటావా? మరి ఈ అదృష్టం అందిన వెంటనే ఈ కష్టాలు ఉండవు తల్లి, బాధలు ఉండవు తల్లి, కన్నీరైతే నీకు అసలు ఉండదమ్మా, ఏదీ ఉండదమ్మా, ఆనందం ఒక్కటే ఉంటుంది. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరిగిపోతాయి తల్లి. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది తల్లి. అలాగే బిడ్డ, ఈరోజు ఈ భూమి మీద నువ్వు పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా ఏదో ఒక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది, అదే పట్టి పీడిస్తూనే ఉంటుంది. మరి కొంతమంది అయితే ఆ సమస్యను సునాయాసంగా దాటగలుగుతూ
దాటి దాని నుంచి బయటపడతారు. అదే మరి కొంతమంది అయితే ఆ సమస్యను చూసి భయపడి అదొక సముద్రంలా భయపడి ఆ దానిలోనే ఈదుతూ ఉంటారు, గుండెలు బాధేసుకుంటూ ఉంటారు. అయితే నీ మనసు చాలా సున్నితమైనది అమ్మా. ఏది కూడా తట్టుకోలేకపోతున్నావు. ఎందుకు అంటే ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టాలు అలా ఉన్నాయి తల్లి. నువ్వు పడిన బాధలు కూడా అలా ఉన్నాయమ్మా. ఆ బాధలే కదమ్మా నిన్ను భయపెట్టేలా చేస్తున్నాయి. మరి ఎంతకీ ఇంతటి భయం ఉంది అంటే నీలో ఎంతటి కష్టాలను ఎదుర్కొంటున్నావో నాకు అర్థమవుతూనే ఉంది తల్లి. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా తల్లి? ఆంజనేయ స్వామి తన శక్తిని ఏంటో తనకు తెలియకుండా ఉంటారు తల్లి. చూసావా మరి? అలాగే నీ శక్తి ఏంటో నీకు కూడా తెలియకుండా నువ్వు కష్టాల గురించి బాధపడుతూ ఉంటావు తల్లి. కేవలం నీతో పిరికితనం మాత్రమే ఉందని నీకు తెలుస్తుంది. అంతేకాని ఈ తండ్రిని తెలుసుకో తల్లి. నీలో ఉన్నటువంటి శక్తి ఏంటో, నీలో ఉన్న ధైర్యం ఏమిటో, ధైర్యమే ఉంది కనుకనే నా బిడ్డ ఏదైనా సరే ఎదుర్కొంటూనే వస్తుంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది, అలాగే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ అన్ని పరీక్షలను దాటుకుంటూ వచ్చి ఈ యొక్క ఇంత దూరం అయితే వచ్చింది. మరి అసలు ఈ సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి అని నువ్వు ఎప్పుడు నీకు నువ్వు ప్రశ్నిస్తే ఇప్పుడు ఒక చిన్న కథనైతే నేను చెప్తాను. మరి నువ్వు జాగ్రత్తగా వింటావా తల్లి? మరి ఈ కథ అనేది వినడంతో సమస్తం కూడా నీకైతే అర్థమైపోతుంది తల్లి. మరి తర్వాత నీకు పంచేటువంటి అదృష్టం కూడా నీకు ఇచ్చేసి నేనైతే వెళ్ళొస్తాను తల్లి. ఒక ఊరిలో ఇద్దరు దంపతులు అయితే ఉండేవారంట. దంపతులు అని చెప్పి అనుకునే కంటే మహారాజు మహారాణి అనుకుంటే బాగుంటుందండి. మరి ఆ రాజ్యం రాజు రాణి వారిద్దరికీ కూడా లేనిది ఏదీ లేదు. కానీ ఒకటి తప్ప, అది ఏంటి అంటే వారికి సంతానం అయితే లేదండి. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా రాజుకి ఒక బిడ్డ పుడితే చాలు అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా అయితే ఆ మహారాజు అయితే ఒకరోజు శివుడికి అభిషేకాన్ని చేసి అలాగే నాకు బిడ్డలు ఇవ్వు తండ్రి శివయ్య అంటూ అలాగే ఆయన ముందే దుఃఖంతో అడుగుతూ ఉండేవారు. అతని అభిషేకాలు మెచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు తన భార్య గర్భవతి అయ్యేలా చూశారు, అంటే ఆశీర్వదించారని మనకు అర్థమవుతుంది. అయితే తన భార్య నెల తప్పుతుంది. 9 నెలలు చూస్తూ ఉండగానే గడిచిపోతుంటాయి. 12 మగబిడ్డ కలుగుతాడు. ఆ మహారాణికి ఆ బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో, నా బిడ్డను నేను చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మహారాజు ఆశగా బిడ్డ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి కన్నీరు మున్నీరు అయ్యేలా ఏడుస్తాడు. ఎందుకు అంటే బిడ్డ అంగవైకల్యంతో పుడతాడు కాబట్టి. మరి అంగవైకల్యంతో పుట్టినటువంటి అలా బిడ్డను చూసేసరికి తన కన్న కొడుకుని మహారాజు కన్న కొడుకు ఎలా తయారాడు ఏంటి అని చెప్పేసి మహారాజు అయితే హృదయం పగిలిపోతుంది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఒక పెద్ద మహావృక్షం కింద కూర్చుని ఏడుస్తూ దైవాన్ని స్మరించుకుంటూ ఉంటాడు. ఆ మహారాజు యొక్క భక్తిని మెచ్చి విష్ణుమూర్తి అయితే ప్రత్యక్షమైతే అవుతారు. ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావు రాజా? నాకు తెలిసిన ఆయన, మరి నీకు అంగవైకల్యంతో పుట్టినటువంటి నీ బిడ్డను చూసి తట్టుకోలేక నువ్వు ఇలా వదిలేసి వచ్చేస్తే ఎలా తండ్రి అని చెప్పేసి విష్ణుమూర్తి అడిగితే మహారాజు ఇలా సమాధానం ఇచ్చాడు. ఎన్నో పూజలు చేశాను తండ్రి, ఎన్నో నోముల్లో వచ్చాను, ఎంతమంది అనాథలకు బ్రతుకునిచ్చాను తండ్రి, మరి ఎంతోమంది పసిబిడ్డలకి ప్రాణాన్ని అయితే నిలిపాను. అలాగే మరి ఏం పాపం చేశాను తండ్రి? నాకు ఇంతటి శిక్షణ అయితే విధించావు తండ్రి, అంగవైకల్యం ఉన్నటువంటి కొడుకుని ఇచ్చావు తండ్రి, మరి మీరు ఈయన చేసినటువంటి పాపం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తాడు మహారాజు. మరి నేనేం పాపం చేశానని చెప్పేసి విష్ణుమూర్తితో మహారాజు ప్రశ్నిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం సమాధానం ఇస్తారు అంటే, నాయన ఏ జన్మలో చేసిన పాపాలన్నా పుణ్యాలన్నా సరే నీకు అంగవైకల్యంతో కూడినటువంటి బిడ్డ అయితే జన్మించాడు. మరి ఇప్పటికైనా సరే కొన్ని పూర్వజన్మలో చేసిన, అంటే ఇప్పుడుదే కాదు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితాలు కూడా నీకు మన వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యకార్యాలు అనేవి పూర్వజన్మలో చేసినటువంటి పాపకార్యాలు సైతం, కష్టాలను సైతం ఇప్పుడు అవి తొలగిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే కానీ మనిషి ఒక చేలోని
చేలోకి వెళ్ళి ఏ విత్తనం అయితే చల్లుతాడో అలాంటి విత్తనాలే కదా మొలుస్తాయి, అలాంటి మొక్కలే కదా మొలుస్తాయి. మరి అంతేకాని మళ్ళీ పంట పండుతూ మొలకలుగా మారి ఏ పంట పండుతాయి, అదే వృద్ధిరాత. అలా కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఈ పూర్వజన్మలో ఎంతటి పాపాలు చేసినా సరే ఈ జన్మలో కర్మను తప్పించుకోవాలి అంటే ఈ యొక్క జన్మలో నువ్వు పుణ్యకార్యాలు అనేవి చేస్తూ ఉండాలి. ఆ విధంగా నువ్వు పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా ఫటాపంచలు అయిపోతాయి, అవన్నీ పూర్తిగా మాఫీ అయిపోతాయి. మరి ఆ బిడ్డకు ధైర్యాన్ని చెప్పి, బిడ్డకు ఓదార్పునిచ్చి, బిడ్డకు పేరు ప్రతిష్టలు తెప్పించేటువంటి బాధ్యత తండ్రిగా నీకు ఉంది కదా. మరి ఇలా బిడ్డను వదిలేసి పాపాన్ని చెయ్యకు తండ్రి, చెయ్యకు రాజా అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చి విష్ణుమూర్తి పంపించేస్తారు ఆ మహారాజుని. ఆ మహారాజుకి ఇక మహారాజు తన కొడుకు అంగవైకల్యం ఉంది కాబట్టి అన్న మాటని మర్చిపోయి ఎంతో గొప్ప గొప్ప విద్యలు నేర్పిస్తాడు. ఇక మహారాజు ఇంకా మంచి మంచి బుద్ధులు ఇది కూడా నేర్పిస్తాడు మహారాజు ఆయన కొడుక్కి. కాబట్టి ఎంతో గొప్పగా ఆరితేరుతూ ఆ విద్యలన్నీ కూడా మంచిగా నేర్చుకుని ఇక మహారాజుకి మంచి బుద్ధులు కూడా నేర్పించాడు. కాబట్టి ఆ యువరాజుకి కష్టంలో ఉన్న వారిని ఏ విధంగా ఆడుకోవాలి, అలా వదిలేయొద్దు అని కూడా, కష్టంలో ఎవరైనా సరే ఎలా బయటపడాలి అని ఆలోచించి తెలివిగా వారిని కష్టం నుంచి తప్పిస్తూ ఉండాలి అని చెప్పేసి ఆయనకి చెప్తూ ఉంటారు. ఆ చిన్న వయసు అయినా సరే కానీ అతను చేసినటువంటి పుణ్యకార్యాలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. కాబట్టి చిన్న వయసులోనే తనకంటూ ఒక గుర్తింపునైతే పేరు ప్రతిష్టలను ఆ యొక్క యువరాజు తెచ్చుకున్నాడు. ఆ యువరాజు తన కొడుకుకి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులను చూసి ఆ రాజుగారు చాలా గర్వపడతారు. సైతం లెక్క చేయకుండా ఆ యువరాజు ఆయన యొక్క విద్యాభ్యాసాన్ని అభ్యసించాడు కాబట్టి రాజు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. అలాగే తన సంతోషానికి అవధులైతే ఉండవు. ఇక తన కొడుక్కి ఒక 3 ముఖ్యమైన విషయాలను అయితే చెప్తాడు. అవేంటి అంటే, ప్రతి మానవుడు కూడా ఈ భూమి మీద పుట్టినటువంటి వారు ధర్మాన్ని అయితే ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. ఆ యొక్క ధర్మమే ముందు భవిష్యత్తుగా వారిని కాపాడుతూ ఉంటుంది. మరి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలను సైతం ఆ ధర్మమే కడిగి వేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అలాగే ఆ ధర్మమే వారికి గొప్ప జీవితాన్ని, గొప్ప భవిష్యత్తును ఇస్తుంది అని చెప్పేసి ఆయన చెప్తారు. ఇక రెండవది ఏంటి అంటే, తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా గౌరవించాలి. తల్లిదండ్రులను లెక్క చేయకుండా చూసిన వారికి, వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా వదిలేసే వారికి, ఆ తల్లిదండ్రుల విషయంలో చెడు మాటలు, బూతు మాటలు మాట్లాడే వారికి భగవంతుడు చాలా పెద్ద శిక్షను అయితే నరకంలో అయితే విధిస్తాడు తల్లి. మరి కనుక తల్లిదండ్రులు ప్రేమగా దైవంతో సమానంగా చూసుకోవాలి. ఇక మూడవది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మనిషికి ఎంత డబ్బున్నా సరే, ఎంత తెలివితేటలు ఉన్నా సరే కూడా అహంకారం అనేది పోకూడదు. అలాగే ఏ మనిషికైతే అహంకారం వస్తుందో ఆ యొక్క మనిషిని పతనానికి గురయ్యేలా దారితీస్తుంది. మరి ఇంత పతనం అయ్యే స్టేజ్లోకి వెళ్ళి కన్నా మొదటి మెట్టు అది వాటిని ఎక్కి కన్నా ఇవేం చేయకుండా ఉండాలని మనం గుర్తుంచుకోవాలి అని చెప్పి ఆ మహారాజు యువరాజుకి అయితే చెప్తాడనమాట. అయితే తండ్రి మాటలకు ఆ యువరాజు చాలా గౌరవిస్తాడు. తన తండ్రినే దైవంగా భావిస్తూ ఉంటాడు. వారు అలా సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటారు. మరి బిడ్డ, ఈ కథని విన్నావు కదా. మరి ఈ కథలో నీకు ఏమర్థమైంది అంటే, నాకు తెలియదు కానీ నీకు చెప్పాల్సింది మాత్రం చెప్పడానికే ఈ రోజున నేరుగా అయితే నీకు షిరిడీ నుంచి ఇక్కడికే నీ ఇంటికే వస్తున్నాను తల్లి. బిడ్డ, నా దగ్గరకు రావాలి అని చెప్పి, షిరిడీలో నా దర్శనం చేసుకోవాలని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే నువ్వు చేసావు తల్లి. 2 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నావు తల్లి. కానీ నువ్వు నా దగ్గరకైతే నా దర్శన భాగ్యం అయితే కలగజేసుకోలేకపోయావు కదా. మరి తల్లి, కనుక ఒకసారి కళ్ళు మూసుకో, షిరిడీలో ఉన్నటువంటి నా రూపాన్ని అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి తలుచుకో. నేనే నీతో ఇదంతా నీకు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, మరి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఎనర్జీని తీసివేయడానికి, అలాగే నువ్వు పడుతున్నటువంటి కర్మలన్నింటినీ కూడా కష్టాలను తీసివేయడానికి నన్నైతే నమ్ము తల్లి. అంతా నీకు మంచే జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి కష్టాలకు కారణం ఏంటి అంటే, నువ్వు పూర్వజన్మలో తెలుసో తెలియకో
ఏ పాపాల వల్ల చేసినటువంటి పాపాల వల్ల ఈ జన్మలో నువ్వు కష్టాలు పాలనేవి పడుతూ ఉంటావు. కాబట్టి ఆ కష్టాల్లో నిన్ను పట్టించుకోకుండా బిడ్డ పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్ల ఈ యొక్క కష్టాలు నువ్వు అనుభవించాల్సి ఉంటాయి. కానీ ఈ జన్మలో నువ్వు ఏవైతే చేసుకున్నటువంటి పుణ్యఫలాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఈ భవిష్యత్తునేవి మార్చేస్తాయి తల్లి అని గుర్తుంచుకో. ఇక బిడ్డ మరి నువ్వు చేసే పుణ్యాలే కదా మన పాపాలు కూడా నువ్వు కౌంట్ అవుతాయని చెప్పేసి అని ఈరోజైతే బాబాగారు చెప్తున్నా. మరి అల్లా ఏంటి అంటే కనుక వీలైనంత వరకు అందరికీ కూడా మంచి చేయండి, వీలైనంత వరకు కష్టాల్లో ఉన్న వారిని సాయం చేయండి. నువ్వు మాటగా సాయం అయినా సరే చేయండి. నీ తోబుట్టులను నీ తల్లిదండ్రులను ప్రేమగా గౌరవంగా చూసుకోవడం, నీకంటే పెద్దవారిని గౌరవాన్ని ఇచ్చి మలుచుకోవడం, చిన్నవారిని ప్రేమించడం, నీకు చేతనైనంత వరకు నువ్వే దాని సర్వసహాయం అనేది ఎదుటి వ్యక్తికి అందించడం ఇలా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇది కాకుండా ఉండడం వల్ల ఇవేమి నీకు భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తులో ఎన్నో కష్టాలు రాకుండా చూస్తుంది. అలాగే ఈ కష్టాలు కూడా మీ పిల్లలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో పడకుండా ఉండేలా చేస్తారు మరి సాయి. ఇక ఇది విన్నటువంటి వారు ఎవరైనా కానీ ఈ కథ వారికి ఈ సాయంత్రంలోగా గొప్ప అద్భుతం అయితే కలిసి వస్తుందని చెప్పేసి అని నువ్వు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నావో అదైతే నీ ఎదురు చూపులు అనేవి కూడా ఫలించే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అని నేను స్వయంగా షిరిడి నుంచి నీ దగ్గరికి వచ్చాను తల్లి. అంటే కనుక దాని అర్థం ఏమిటో నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. తలరాతని మార్చేసుకో బిడ్డ. నీ కోరికలు ఏవైతే అవన్నీ తీరిపోవాలనుకుంటున్నావో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి సమయానికే వచ్చాను. నీ భవిష్యత్తును బంగారం చేయడానికి, అలాగే నీ సంకల్ప సిద్ధి అనేది గట్టిగా ఉంటుంది కూడా నెరవేరుతుందని చెప్పేసి సాయిబాబా అయితే నీకు హామీ ఇస్తున్నాడు బిడ్డ. మరి నువ్వు ఏ సంకల్పం కోరుకున్నావో అది నీకు కంపల్సరీగా సిద్ధిస్తుంది బిడ్డ. ఈరోజు నువ్వు రాత్రి 12 గంటలలోపు ఈ చిన్న పని అయితే చేసుకో తల్లి. ఇంటిని పట్టు వినిపిస్తున్నటువంటి దుష్ట శక్తులు, నరాత్మక శక్తులు, కార్యాత్మక శక్తులు ఇవన్నీ కూడా సమసిపోతాయి. బ్యాడ్ ఎనర్జీ అనేది ఏర్పడకుండా ఒక గుడ్ ఎనర్జీ అనేది పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. కాబట్టి మనశ్శాంతి కలుగుతుంది. నువ్వు చక్కగా కొన్ని నిప్పులను అయితే తీసుకుని వాటిలో ఒక నిప్పుల మీద ఆవు నెయ్యి, గుగ్గిలం, సాంబ్రాణి, 2 పచ్చకర్పూరం బిళ్ళలు ఇవన్నీ కూడా వేసుకుని ఆ వచ్చిన పొగను ఇల్లంతా కూడా మంచిగా ధూపం అయితే వేయి తల్లి. ఆ గదికి 4 మూలల్లో కూడా ధూపాన్ని అయితే చూపించు తల్లి. ఈ విధంగా నువ్వు ఈరోజు రాత్రి 12 గంటల లోపల చేస్తే నీ ఇంటికి పట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులు అనేవి దూరమై అయితే పోతాయి. వాస్తు దోషాలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. అప్పటి వరకు ఏ పని చేసినట్టు కూడా నీకు అందులో కలిసి రావట్లేదు అని చెప్పి అనుకుంటున్నావు కదా. మరి తల్లి ఇది పూర్తిగా అయిపోయి నువ్వు నీ ఇంటికైతే అదృష్టం అయితే పడుతుంది. మరి నువ్వు ఏం చేయాలనుకున్నా సరే అదృష్టంలో ఉన్నప్పుడు నీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అండ అయితే నీకు ఎప్పుడు కూడా ఉంటుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే బాబాగారు మనకి ఇచ్చారు అంటే దీని వెనకాల ఏదో ఒక నిగూఢ రహస్యం అయితే దాగి ఉన్నట్టే మనం అనుకోవాలి. అలాగే ఈరోజు చెప్పినటువంటి బాబా యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే రేపటి సాయి యొక్క సందేశంలో మళ్ళీ కలుద్దాం. सर्वे जना सुखिनो भवन्तु। ओम साईराम। समुद्र सद्गुरु साईनाथ महाराज की जय।